హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రేరణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేడీ కంటెస్టెంట్స్లో మంచి విషయం ఉన్న ఏకైక కంటెస్టెంట్. మిగిలిన వారు అర్ధరహితంగా వాదన చేస్తే ప్రేరణ మాత్రం అర్థవంతంగా ఆర్గ్యూ చేస్తుంది. తన పాయింట్ అయినా కాకపోయినా కూడా అక్కడ తప్పు జరుగుతుంటే ఎదుట నాగార్జున ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా మనకేంలే, మనల్ని కాదు కదా అని సైలెంట్ అవ్వకుండా తన అభిప్రాయాన్ని చెప్తుంది. అలాగే ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు సాగుతుంది ప్రేరణ. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున, ప్రేరణ నువ్వు సూపర్, నీ ఆట మరింత సూపర్ అంటూ ప్రశంసించాడు. ముఖ్యంగా సంచాలకుగా చేసే సమయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే పర్ఫెక్ట్. ఆ తర్వాత నిన్ను యష్మి ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు తీసుకున్న స్టాండ్ మీద మాత్రమే ఉండి నేను సంచాలక్, నేను ఎందుకు హెల్ప్ చేస్తాను అన్నావు చూడు, అది నిజంగా గ్రేట్. ఆటలో కేవలం ఆటగాళ్ళు మాత్రమే గేమ్ ఆడాలి. ఎంఫైర్ ఆట ఆడితే ఎలా? నువ్వు చెప్పిన విధానం బాగుంది. యష్మి గతంలో టాస్కుల్లో నిఖిల్ సంచాలక్గా హెల్ప్ చేశాడు కదా అని ప్రశ్నిస్తే అది నిఖిల్, నేను ప్రేరణ అంటూ చెప్పడం మాత్రం సూపర్ హైలైట్. సంచాలక్ అంటే తప్పు కానీ కరెక్ట్ కానీ నీ నిర్ణయం నీకు ఉండాలి, అప్పుడే నువ్వు సంచాలక్గా ఏం చేస్తున్నావో తెలిసేది అంటూ చెప్పాడు. ఈ టాస్క్లో ఫ్రెండ్ అని చూడకుండా సంచాలక్గా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు, అలాగే ఉంటూ అంటూ చెప్పాడు. నువ్వు రెండో చీఫ్ కంటెండర్ అవ్వాల్సింది కదా, కొంచెంలో ఛాన్స్ మిస్ అయ్యింది, ఎలా ఉంది అని ప్రశ్నిస్తే నన్ను చీఫ్ కంటెండర్ను హౌస్మేట్స్ చేసింటే ఖచ్చితంగా మెగా చీఫ్ నేనే అయ్యేదాన్ని సార్, కానీ హౌస్మేట్స్ నిర్ణయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను అంటూ చెప్పింది. మొత్తంగా ప్రేరణతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.